ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సేమియా గోబీ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజ్, తగినంత కారం, తగినంత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, టొమాటో, ఒక టొమాటో అయినా చాలు, క్యాప్సికమ్, అల్లం తీసుకుందాం, సేమియా, ఉప్పు, నీళ్ళు. ముందుగా క్యాబేజ్ని కొబ్బరి తురుము ఎలా చేస్తామో అలా తురుముకొని అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోరు, మరి కబాబ్ పౌడర్, మంచూరియన్ కబాబ్ పౌడర్ దొరుకుతుంది కదా బయట, నేను అది తీసుకున్నాను. ఇంట్లో కావాల్సిన చేసుకోవచ్చు మనం. మొత్తం వితౌట్ వాటర్ నీళ్ళు అసలు ఏం వేయకుండా బాగా అందులోనే ఉన్న వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి క్యాబేజ్లో బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఉండలుగా చేసుకొని మనం పక్కన పెట్టుకొని, మరి తర్వాత కడాయిలో నూనె వేడైన తర్వాత అందులోకి ఇవన్నీ వేసేద్దాం. బాగా డీప్ ఫ్రై కాకపోయినా దానికి తగినంత ఆయిల్ వేసి మనం బాగా ఫ్రై చేసుకుందాం కలర్ వచ్చే వరకు. కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం కలర్ చూస్తున్నాం, కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి అయిపోయింది మంచూరియన్ రెడీ. ఇప్పుడు దీన్ని మనం ఒక సైడ్లో పెట్టేద్దాం. ఇదే కడాయిలో ఉన్న ఆయిల్ అన్ని నూనె తీసేసి పక్కన ఇంకో దాంట్లో తీసుకుని అదే కడాయిలో మనం సేమియా కాబట్టి చేస్తాం. ఇప్పుడు సేమియాకి ముందుగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన సేమియాని బయట దొరుకుతుంది, నేను ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ సేమియాని కూడా ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకుందాం. మరి సేమ్ ఇదే కడాయిలో మనం ముందుగా మంచూరియన్ చేసుకున్న ఆయిలే తీసి పెట్టుకుంటాం కదా, అదే ఆయిలే యూజ్ చేద్దాం. ఇందులో ఆయిల్ తగినంత ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుందాం కొంచెం. నెక్స్ట్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికము, టొమాటో అన్నీ. నేను ఆనియన్ అయితే ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్నా, క్యాప్సికమ్ కొంచెం తీసుకున్నాను, ఒక చిన్న హాఫ్ టొమాటో, చిల్లీస్ ఒక 2 తీసుకున్నాను కారం తగినంత. కొంచెం అల్లం కూడా స్ట్రైట్గా కట్ చేసి 3 స్లైసెస్ అల్లం వేసానంటే చిన్నగా కట్ చేసేసాను. ఇందులో మనం ఆల్రెడీ మంచూరియన్లో కూడా సాల్ట్ వేసింటాం కదా, ఇందులోకి తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. బాగా కొంచెం ఆనియన్, క్యాప్సికమ్ ఇవన్నీ కొంచెం మెత్తబడిన వరకు కొంచెం వేగనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టి పెట్టేద్దాము. మనం అది బాయిల్ అవ్వలేదు కాబట్టి ఇంకా కొంచెం సేపు క్లోజ్ చేసి పెట్టేద్దాము. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ వరకు పెట్టాను నేనైతే. ఇంకా కొంచెం బాగా మెత్తగా అయితేనే కదా పిల్లలు తినగలుగుతారు కాబట్టి కొంచెం కట్ చేస్తే ఇలా ప్రెస్ అవ్వాలి కదా, అయ్యే వరకు పెట్టాను. ఇప్పుడు ఇందులోకి మనం మంచూరియన్ కాబట్టి ముందుగా సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ వేసుకుంటున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం మంచూరియన్ వేసుకున్నాము. తయారు చేసుకున్న గోబీ కూడా వేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అలా ఇందులో చూపించిన విధంగా కొంచెం ఇలా ఉడికే టైంకి లెమన్ వేసుకున్నాము. జస్ట్ కొంచెం 1 స్పూన్ లెమన్. ఇప్పుడు మనం సేమియా 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి నేను మంచూరియన్ కూడా ఉంది కాబట్టి సేమియాకి రెండింటికి తగినంత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని జస్ట్ ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను ఇందులోకి. మరి ఫస్ట్లోనే మనం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొంచెం లైట్గా నేను వాటర్లో చెక్ చేసి చూసాను, సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి సాల్ట్ చూసి ఇప్పుడు మనం మూత పెట్టిన ఒక 5 to 10 మినిట్స్ లోపు ఇలా వాటర్ అన్నీ బాయిల్ అయ్యే టైంకి మళ్ళీ సేమియా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ సేమియాలు అన్నీ వేసేసి ఇందులోనే ఇంకొక 5 to 10 మినిట్స్ మరి పెట్టాను క్లోజ్ చేసేసి. దమ్ములా వచ్చే టైంకి సిమ్ చేసుకోవాలి మనం ఇందులో చూపించిన విధంగా. ఇప్పుడు నేను క్లోజ్ చేసి ఇట్లా గోబీ అంతా పైన అన్నీ వచ్చేస్తుంది గోబీ, అవి క్లోజ్ చేసి పెట్టేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా సిమ్లో ఈ స్టేజ్ వచ్చే టైంకి సిమ్లో పెట్టుకోవాలి. పైనుంచి గార్నిష్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూపించడం గోబీ మంచూరియన్ సేమియా. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎవరు సేమియా తినని వాళ్ళు కూడా బాగా తింటారు. ఇంకా ఇట్లా ఫాస్ట్లో ఉన్నది ఈ టైంలో స్లోగా పెట్టుకోవాలి కడాయి, ఎందుకంటే దమ్ అవుతుంది కాబట్టి ఉన్న వాటర్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ లాస్ట్ ఒక 5 మినిట్స్ కోసం ఎమ్మి గోబీ మంచూరియన్ సేమియా రెడీ. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా కుదిరిందో చెప్పండి. గోబీ అసలు చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం నార్మల్ గోబీ తినే కన్నా ఈ గోబీ, ఇందులో ఉన్న గోబీ ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఎగ్ సేమియా, చికెన్ సేమియా ఇవన్నీ ట్రై చేసి చూసింటాము. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా సెట్ అయింది, బాగుందా లేదా టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.